ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అబద్ధాల హామీలతో అందలమెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. లింగాల మండలం రాయవరంలో లింగాల మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గువ్వల బాలరాజు హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి, కాంగ్రెస్ వైఫల్యాలను అడుగడుగున ఎండకట్టాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదని చెప్పేసి, ప్రజలకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే అక్రమ ఇసుక రవాణా చేసిన, అక్రమ ఇసుకను ప్రోత్సహించిన వారెంతటి వారైనా వారిపైన చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ మొల్గర వద్ద ఉన్నటువంటి ఇసుక రీచ్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు ఇసుక కమిటీలకు సంబంధించిన వారితో కలిసి ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇక నుంచి ఇసుక పైన కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయని చెప్పేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక రవాణా జరగాలని, ఆ తర్వాత ఎవరు రవాణా చేసినా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి టోకెన్లను పరిశీలించితే అక్కడ రీచ్ల వద్ద గట్టి బందోబస్తుతో ఇటు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ వాళ్ళు ఉంటారని చెప్పేసి, విధుల్లో ఉన్న వారికి టోకెన్ చూపిస్తే వాళ్ళకి ఇసుక అందుబాటులోకి వస్తుందని, అక్రమ ఇసుక ఎవరు తరలించినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కలెక్టర్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 31లో మల్కేడి వెంకట్ కిషన్ జీ అనే వ్యక్తి 2023లో 3 ఎకరాల 9 గుంటల భూమిని సర్వే చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నానని, ప్రస్తుతం ఆ భూమి పక్కనే ఉన్నటువంటి బటర్ఫ్లై సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి, మోకా మీదకి రానివ్వట్లేదని చెప్పేసి, వాళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండా అట్టి భూమి పైన ఎల్పీ నెంబర్ కూడా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి, ఎప్పుడు మోకా మీదకి వెళ్ళాలన్నా సంబంధం లేనటువంటి వ్యక్తులు తర్వాత పోలీసు బలగాలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే తనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమికి కబ్జా అవుతుందని చెప్పేసి కోర్టుకు వెళితే తమ వైపుగా న్యాయంగా కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ కొంతమంది తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తన భూమి తనకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలని, ఎవరైతే అన్యాక్రాంతం చేయాలని, కబ్జా చేయాలని చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది.